పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్నాయో, సో ఎవరి దగ్గర అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, సో దోస్ ఆర్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. మీరు ఏమన్నానండి, సో ఎవరి దగ్గర అయితే సక్సెస్ఫుల్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, సో ఎవరి దగ్గర అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటాయో, సో వాళ్ళని ఆపేటువంటి నాలెడ్జ్ అసలు ఇంకా ఎవరి తరం కూడా కాదు. అందుకే సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ డ్యూరేషన్, ఈ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ లో అంటే మీకంటూ ఒక ఏమంటారు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మీరు ఈ టైంలో మీరు ఏం చేయాలి, ఒక వ్యక్తితో మనం ఏ విధంగా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో డాక్టరే అవుతున్నారు, సో డాక్టర్ అయితే ఒక పేషెంట్ తో ఏ విధంగా మాట్లాడాలి, అది కూడా ఒక ఆర్ట్ అండి. సో ఆర్ట్ అంటే ఏదో ఒక నేర్చుకోవడం, ఒక స్కిల్, ఆ స్కిల్ డెవలప్ చేసుకోవడంలో భాగంగా ఒక వ్యక్తి ఇంకో ఎదుటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడాలనే విషయం నేర్చుకోవడం కూడా ఒక భాగం. ఇప్పటిదాకా మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకున్నారు, బట్ ఈ రోజు నుంచి మీరు మీ లైఫ్ లో మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి. పర్సనల్ డెవలప్మెంట్స్ పర్సనల్ గా మనకు పర్సనాలిటీ కనబడే ఫిజికల్ అపియరెన్సే కాదు, మెంటల్ గా కూడా మీరు పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. అంటే ఒక నీట్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కనీసం అంటే క్యాండిడేట్ కనీసం ఎన్ని గంటలు చదవాలి, ఏమేమి నేర్చుకోవాలి అంటే మీరు మెంటల్ గా మిమ్మల్ని లాస్ట్ టర్మ్ ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్ నుంచి లాంగ్ టర్మ్ గోల్కి వెళ్ళేటట్టుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ షార్ట్ టర్మ్ వెకేషన్స్. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ వెకేషన్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు చెప్పినటువంటి సి, మన సెకండ్ సి అన్నాం కదా, సెకండ్ టర్మ్ సి అంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇందులో మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినట్టు కావచ్చు, అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ సంబంధించి కావచ్చు, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవడం, లేదా మెమోరీ టెక్నిక్స్ కావచ్చు, లేదా స్టడీ స్కిల్స్ ఏ విధంగా ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేయండి. టైం దొరికితే కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. రోజుకి ఒక్కటే విషయం నేర్చుకోండి, బాగా ఏం అవసరం లేదు, ఒక్క విషయమైనా సరే మీ లైఫ్ని సెటిల్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు సి అంటే ఏమని చెప్పుకున్నాం, కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అంటున్నాము. సో దీంట్లో మీరు చేసేటువంటి ఒక అంశాలు ఏంటంటే మీరు నేర్చుకునే అంశాలు, ఈ షార్ట్ టర్మ్ కోసం మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎలా మాట్లాడాలి, ఎదుటి వారిని ఏ విధంగా ఆకట్టుకోవాలి. సో అది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఈ 13 నుంచి 19 సంవత్సరాలు టీనేజ్ ఏదైతే ఉందో, ఈ టీనేజ్ మీ బ్రెయిన్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే మీరు దేని మీద ఫోకస్ చేస్తే దాని మీద అలా ఓకగా మాట్లాడడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది మీ బ్రెయిన్. కాబట్టి దాన్ని ప్రాపర్గా వాడుకునే ప్రయత్నం చేయండి. సో అది సి. నెక్స్ట్ మనం ఇప్పుడు టీసీని కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ సి, ఇక్కడ సి మూడోది టీసీసీఎస్ అన్నాం కాబట్టి అందులో సి అంటే కెరీర్ బేస్డ్ ఓరియంటెడ్ కోర్సెస్. సో కెరీర్ బేస్డ్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేవి కూడా మనకు ఉంటాయి. సో అందులో కెరీర్ బేస్డ్ ఓరియంటెడ్ కోర్సెస్ మనకి ఏముంటాయంటే బేసిక్ కంప్యూటర్స్, ఎందుకంటే ఇది 21st సెంచరీ మనం చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా ఏ రంగాన్ని తీసుకున్నా అక్కడ కంప్యూటర్ అనేది తప్పనిసరిగా ఉంది. సో బేసికల్ గా మనం ఎంత మొబైల్ ఫోన్ వాడినప్పటికీ కూడా ఎంతో కొంత కంప్యూటర్ పరిజ్ఞానం అనేది తప్పనిసరి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు బ్రౌజింగ్ చేయాలన్నా, ఈమెయిల్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మొబైల్తో మీరు చేస్తారు. అఫ్ కోర్స్ అన్ని మొబైల్లో చేయలేం కదా, కొన్ని తప్పనిసరిగా కంప్యూటర్ బేస్ మీద నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ కోర్సు మీద ఫోకస్ చేయండి. మినిమం ఫండమెంటల్ బేసిక్స్ అయినటువంటి ఒక డిసిఏ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్సే కావచ్చు, లేకపోతే స్టార్టింగ్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ సంబంధించిన అన్ని నేర్చుకోండి. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులు అయితే టాలీ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా కొంచెం మీరు ఫ్యూచర్లో ఇంకా ఈ డిజిటల్ అంటే మీరు ఫ్యూచర్లో మీరు